వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అంతర్జాతీయ సంబంధాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. కేవలం దేశ ప్రయోజనాలు మాత్రమే శాశ్వతంగా ఉంటాయి. ఈ మాటను అక్షరాల నిజం చేస్తూ భారతదేశం తన ప్రతిష్టాత్మక ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. జపాన్ దేశ సాంకేతికత, ఆర్థిక సహాయంతో నడుస్తున్న ఈ ప్రాజెక్టులో జపాన్ కంపెనీల పరికరాల్ని పక్కన పెట్టి భారతదేశానికే ప్రభుత్వం మొగ్గు చూపింది. అయితే ఈ నిర్ణయం జపాన్ రాజకీయ వర్గాలలో తీవ్ర కలకలం రేపింది. తాము తక్కువ వడ్డీకి అప్పు ఇస్తే భారత్ తమ భాగాలను కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ద్రోహం అంటూ జపాన్ మాజీ మంత్రి ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. భారత్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? విదేశీ విమర్శలను పక్కన పెట్టి దేశీయ పరిశ్రమలను మరియు ప్రజల సొమ్మును కాపాడడానికి భారతదేశం ఎలాంటి వ్యూహాన్ని అనుసరించింది? భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ని ముంబై మరియు అహ్మదాబాద్ నగరాల మధ్య నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని జపాన్ దేశ సాంకేతికత మరియు ఆర్థిక సహకారంతో భారత్ చేపట్టింది. ఇందుకోసం జపాన్ ప్రభుత్వం చాలా తక్కువ వడ్డీకి భారీ మొత్తంలో రుణాన్ని కూడా మంజూరు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రాజెక్టులో జపాన్ సాంకేతికతను ఉపయోగించుకోవాల్సి ఉంది. కానీ ప్రాజెక్ట్ అమలు దశకు వచ్చేసరికి కొన్ని పరికరాల కొనుగోలు, నిర్మాణ పనుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవే ఇప్పుడు జపాన్ మాజీ మంత్రి ఆగ్రహానికి కారణమయ్యాయి. జపాన్ కి చెందిన మాజీ మంత్రి ఒకరు ఇటీవల మాట్లాడుతూ భారత బుల్లెట్ రైలు ప్రాజెక్టులో జపాన్ కంపెనీలు తయారు చేసిన పరికరాలను ఉపయోగించకపోవడం సరికాదన్నారు. తాము ఎంతో నమ్మకంతో అతి తక్కువ వడ్డీకి ఈ ప్రాజెక్ట్ ని నిధులు సమకూర్చామని, కానీ భారత్ మాత్రం కొన్ని కీలక భాగాల కోసం జపాన్ కంపెనీలను కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలను ఎంచుకుందని ఆయన ఆరోపించారు. దీనిని ఆయన ఒక రకమైన విశ్వాసఘాతకం అనే కోణంలో విమర్శించారు. జపాన్ సాంకేతికతను తీసుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన అన్ని పరికరాలను కూడా జపాన్ నుంచే కొనాలనేది వారి వాదనగా కనిపిస్తోంది. జపాన్ మాజీ మంత్రి దీనిని ఒక ద్రోహంగా అభివర్ణించినప్పటికీ ఒక సార్వభౌమ దేశంగా భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక దేశ ప్రయోజనాలు, ప్రజల సొమ్ము ఆదా చేయడం, దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడం వంటి బలమైన కారణాలున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ఏ అంతర్జాతీయ ప్రాజెక్టుకైనా దేశంలోని తెచ్చినప్పుడు అందులో స్థానిక భాగస్వామ్యం ఉండేలా చూస్తుంది. బుల్లెట్ రైలు వంటి భారీ ప్రాజెక్టులలో ప్రతి చిన్న భాగాన్ని జపాన్ నుంచే దిగుమతి చేసుకుంటే భారతీయ కంపెనీలకు మరియు ఇక్కడి ఇంజనీర్లకు ఎలాంటి అనుభవం రాదు. భారతదేశం కొన్ని భాగాలను స్థానికంగా తయారు చేయాలని లేదా భారతీయ కంపెనీలకు పనులు అప్పగించాలని పట్టుబట్టింది. దీనివల్ల భారతీయ పరిశ్రమలకు ఉపాధి దొరుకుతుంది. దేశంలోని యువతకు సాంకేతికత నైపుణ్యాలు అలవాటుతాయి. భవిష్యత్తులో భారత్ సొంతంగా బుల్లెట్ రైలును తయారు చేసుకునే సామర్థ్యాన్ని సాధిస్తుంది. జపాన్ నుంచి పరికరాలను దిగుమతి చేసుకోవడం చాలా ఖరీదైన వ్యవహారం. జపాన్లో రవాణా ఖర్చులు, అక్కడి కరెన్సీ విలువ మరియు తయారీ వ్యయం చాలా ఎక్కువగా ఉంటాయి. అదే భాగాలను భారతదేశంలో తయారు చేయడం వల్ల ప్రాజెక్టు వ్యయం భారీగా తగ్గుతుంది. ప్రజల పన్నుల సొమ్మును వృధా చేయకుండా తక్కువ ఖర్చుతో నాణ్యమైన పనిని పూర్తి చేయడమే భారత ప్రభుత్వం యొక్క వ్యూహం. ఏదైనా ఒక దేశం మనకు అప్పు ఇచ్చింది కదా అని ఆ దేశం చెప్పిన ప్రతి నిబంధనకు తల వంచాల్సిన అవసరం భారతదేశానికి లేదు. ఒక అంతర్జాతీయ ఒప్పందంలో దేశ ప్రయోజనాలకు భంగం కలుగుతున్నప్పుడు లేదా ఖర్చు విపరీతంగా పెరుగుతున్నప్పుడు ప్రత్యామ్నాయాలను వెతుక్కునే హక్కు భారతదేశానికి ఉంటుంది. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు వారి దేశ వ్యాపార ప్రయోజనాల కోణంలో ఉండొచ్చు, కానీ భారతదేశం మాత్రం తన సొంత ఆర్థిక ప్రయోజనాల కోణంలోనే ఆలోచించాలి. గతంలో చాలా దేశాలు విదేశాల నుంచి అప్పులు తీసుకుని ప్రాజెక్టులు కట్టినప్పుడు సదరు విదేశీ కంపెనీలు విధించిన కఠిన నిబంధనల వల్ల నష్టపోయాయి. ఉదాహరణకు శ్రీలంక, పాకిస్తాన్ వంటి దేశాలు చైనా దేశ ఉచ్చులో పడ్డాయి. కానీ భారతదేశం చాలా తెలివిగా వ్యవహరించింది. జపాన్ నుంచి నిధులను తీసుకున్నప్పటికీ ప్రాజెక్టుపై పూర్తి నియంత్రణను మరియు నిర్ణయాధికారాన్ని తన చేతుల్లో ఉంచుకుంది. స్థానిక కాంట్రాక్టర్లకు, స్థానిక సిమెంటు, ఉక్కు, ఇతర నిర్మాణ సామాగ్రికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు ఈ ప్రాజెక్ట్ ఊతాన్నిస్తోంది. ఒక విదేశీ నాయకుడు లేదా మాజీ మంత్రి ఆరోపించినట్టుగా ఇది ద్రోహం ఎంత మాత్రం కాదు. ఇది భారతదేశం యొక్క దేశభక్తి, ఆర్థిక వ్యూహం. అంతర్జాతీయ సంబంధాలలో ఏ దేశమైనా తన సొంత ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో జపాన్ భాగాలను తగ్గించి భారతీయ లేదా చౌకైన నాణ్యమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ద్వారా భారతదేశం తన దేశ ప్రయోజనాలను, దేశీయ పరిశ్రమలను మరియు ప్రజల సొమ్మును కాపాడుకుందని ఈ కథనం స్పష్టం చేస్తోంది. భారతదేశం ఇప్పుడు కేవలం విదేశీ సాంకేతికతను కొనే దేశం మాత్రమే కాదు, ఆ సాంకేతికతను నేర్చుకుని తన సొంత ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకోగల
శక్తివంతమైన దేశంగా ఎదిగిందని ఈ ఘటన నిరూపిస్తుంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందినండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నేను కామెంట్లు చదువుతున్నా ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుందని మీరు పెడతారు అని, కానీ ఎవరు పెట్టట్లేదు. అంటే మన కంటెంట్ ఓకేనా, ఇంకా కొత్త కొత్త కంటెంట్ ఏం తీసుకురావాలనేది కూడా చెప్పండి. అండ్ ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. చాలా 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 ఇబ్బందుల్లో ఉన్నాం ఆఫీస్ రన్ చేయడానికి. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని నిలబెడుతోంది. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.